అందరికీ నమస్కారం. ఇవాళ మనం భగవద్గీత నుంచి వచ్చిన రెండు చాలా సింపుల్ కానీ అంతే పవర్ఫుల్ పాఠాల గురించి మాట్లాడుకుందాం. ఈ ప్రాచీన జ్ఞానం మన డైలీ లైఫ్లో హ్యాపీగా ఉండటానికి ఎలా హెల్ప్ చేస్తుందో తెలుసుకుందాం రండి. ఒక్కసారి ఇలా ఆలోచించి చూడండి. జీవితంలో మనకు దొరికే అసలైన సంతోషం మనం ఏవేవో సంపాదించుకోవడంలో కాకుండా ఇతరులకు ఇవ్వడంలోనూ మన దగ్గర ఉన్నదాన్ని మెచ్చుకోవడంలోనూ ఉంటే ఎలా ఉంటుంది? బహుశా నిజమైన ఆనందం అక్కడే దాగి ఉందేమో కదా. సరే, ఈ ఆలోచనతోనే మనం ముందుకు వెళ్దాం. మొదటి భాగం పంచుకోవడంలో ఉండే ఆనందం, అంటే ది జాయ్ ఆఫ్ షేరింగ్ అన్నమాట. పంచుకోవడం ఈ మాట వినగానే మనలో చాలామంది ఏమనుకుంటారంటే మన దగ్గరున్నది తగ్గిపోతుందేమో అని. కానీ గీత చెప్పేది వేరు. పంచుకోవడమంటే మన దగ్గరున్నదాన్ని కోల్పోవడం కాదట, మన ఆనందాన్ని ఇంకాస్త పెంచుకోవడమట. ఈ ఐడియా మొత్తాన్ని ఒకే వాక్యంలో చెప్పాలంటే సింపుల్: పంచుకుంటే ఆనందం పెరుగుతుంది. చాలా సింపుల్గా, కాని ఎంత పవర్ఫుల్గా ఉంది కదూ. సరే, ఈ చిన్న మాట వెనుకున్న అసలైన మ్యాజిక్ను ఒక కథ ద్వారా ఇంకా బాగా అర్థం చేసుకుందాం. సో ఈ కథ మొదలయ్యేది ఒక బస్ స్టాప్లో. అక్కడ రుషిక అనే ఒక చిన్నారి తనకి ఎంతో ఇష్టమైన కుక్కీలను చేతిలో పట్టుకొని ఉంది. అక్కడే దగ్గర్లో ఇంకో చిన్న పాప ఉంది. పాపం తన దగ్గర తినడానికి ఏమీ లేదు. చాలా ఆశగా రుషిక వైపే చూస్తోంది. అలా చూస్తున్నప్పుడు రుషిక మనసులోకి అచ్చం చిన్న కృష్ణుడు మెల్లగా గుసగుసలాడినట్టు ఒక ఆలోచనొస్తుంది. పంచుకుంటే ఒక్క మనసు కాదు, రెండు మనసులు సంతోషపడతాయి. బహ్! ఆ ఆలోచన రాగానే రుషిక ఒక చిరునవ్వుతో తన కుక్కీలో సగాన్ని ఆ పాపకు ఇచ్చేస్తుంది. వెంటనే ఆ పాప ముఖం ఒక్కసారిగా వెలిగిపోతుంది. సో ఈ కథలోని నీతి ఏంటంటే, పంచుకోవడమనేది ఎవరో బలవంతం పెడితే చేసేది కాదు. అది మనస్ఫూర్తిగా మన గుండెల్లోంచి వచ్చే ఒక మంచి నిర్ణయం. ఇప్పుడు రెండో భాగానికి వద్దాం: సంతృప్తిలో దొరికే శాంతి. సంతృప్తి అంటే అర్థం ఇంకేమీ కావాలని కోరుకోకుండా ఉండటం కాదు. మన దగ్గర ఇప్పటికీ ఉన్నదాన్ని ప్రేమించడం, దారితో సంతోషంగా ఉండటం. దీనికి ఒక చిన్న మంత్రం లాంటిది ఉంది. అదే నాకున్నదే సరిపోతుంది. ఈ ఒక్క ఫీలింగ్ మనలో ఉంటే చాలు. ఈసారి ఒక పండగ రోజు రుషిక ఒక గుడి దగ్గర ఉంది. చుట్టూ ఏమో పెద్ద పెద్ద బొమ్మలు, నగలు అమ్మే దుకాణాలతో సందడి సందడిగా ఉంది. వేరే పిల్లలంతా చాలా వస్తువులు కొనుక్కుంటూ ఉంటే రుషికకు కూడా ఒక్క క్షణం అవన్నీ కావాలనిపిస్తోంది. అప్పుడే మళ్లీ చిన్న కృష్ణున్నించి ఒక చిన్న ఆలోచన మెదులుతుంది. సంతోషమనేది కొనుక్కునే వస్తువు కాదు కదా. ఆ ఆలోచన రాగానే రుషిక గుడి లోపలికి వెళుతుంది. అక్కడ ప్రశాంతంగా కూర్చుంటుంది. అప్పుడు తన మనసు ఎంతో హాయిగా, నిండుగా అనిపిస్తుంది. అలా వాళ్ళమ్మ చేయి పట్టుకుని మెల్లగా అంటుంది, నాకు ఇదే చాలు అని. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠమేంటంటే, సంతృప్తి అంటే తక్కువతో సర్దుకుపోవడం కాదు, లోపల మనసు నిండుగా, హాయిగా ఉండటం. మరి నిజమైన ఆనందం ఎక్కడున్నట్టు? మనసులో నిజమైన ఆనందం కోసం మనకు రెండు దారులు కనిపిస్తున్నాయి. ఒకటి పంచుకోవటం, ఇది మన సంతోషాన్ని రెట్టింపు చేస్తుంది. రెండోది సంతృప్తి, ఇది మనల్ని శాంతితో నింపుతుంది. ముగించే ముందు ఒక ప్రశ్న: మన చుట్టూ ఉన్న ప్రపంచం ఎప్పుడూ ఇంకా కావాలి, ఇంకా ఎక్కువ సంపాదించాలి అని చెప్తూనే ఉంటుంది. మరి అలాంటి ప్రపంచంలో మన లోపల దాగి ఉన్న అసలైన నిధులను మనం ఎలా కనుక్కోగలం? దీని గురించి ఆలోచిస్తూ ఉండండి.